హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరి ఫేవరెట్ ఏంటంటే అది బిర్యానీ అనే చెప్తాం కదండి. బిర్యానీస్లో కూడా ఒక్కో ప్లేస్లో ఒక్కో వెరైటీతో బిర్యానీ చేస్తుంటారు. వాటికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయి. అయితే మీకు ఏ బిర్యానీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడైతే సూపర్ టేస్టీగా ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా, ముఖ్యంగా కొత్తగా బిర్యానీ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. రెగ్యులర్గా చేసే దమ్ బిర్యానీ కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నార్మల్ దమ్ బిర్యానీ చేసినప్పుడు ఖచ్చితంగా పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి కదా, ఆ ప్రాసెసే అవసరం లేకుండా చాలా తక్కువ టైంలో బిర్యానీ చేసుకోవాలి అనుకోగానే గంటలో బిర్యానీ రెడీ అయిపోతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క రిక్వెస్ట్ అండి, వీడియో నిజంగా నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంతమందికి నచ్చింది అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టేస్టీ అండ్ సింపుల్ యమ్మీ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఇక్కడ నేను 1.5 kg చికెన్తో బిర్యానీ చేస్తున్నాను. 1 టీ స్పూన్కి పసుపు తీసుకొని ఒక 4 నుంచి 5 నిమ్మకాయలతో తీసిన రసము, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇక్కడ ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం చికెన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు ఇలా కలపడం వల్ల నీచువాసన లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లకి కారము, ఒక 15 పచ్చిమిర్చితో చేసిన పచ్చిమిర్చి పేస్ట్, 2 గుప్పిళ్ళ ఫ్రైడ్ ఆనియన్స్, 1 ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల అల్లం, ఇవన్నీ వేసి ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. మనం చికెన్ పీసెస్ని ఎంత బాగా కలిపితే మసాలా అనేది అంత బాగా పడుతుందండి. ప్రతి ముక్కకి మసాలా అంతా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 400 grams పెరుగుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని ఇక్కడ ఓల్ గరం మసాలా వేస్తున్నానండి. 1 స్టార్ ఫ్లవర్, 1 అనాస పువ్వు, ఒక 3-4 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నిండా కొత్తిమీర, 1 కప్పుకి పుదీనా వేసుకోవాలి. మన చేతిలో పట్టుకుంటే ఒక గుప్పడు వచ్చేలాగా వేసుకోండి. ఒక 4-5 రెమ్మలకి కరివేపాకు వేసుకోవాలి. ఈ బిర్యానీకి ఈ కరివేపాకే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. కేజీకి 100 grams చొప్పున ఇక్కడ 150 grams ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి బాగా రబ్ చేస్తూ కలుపుకొని ఒక 1/2 hour పక్కకు పెట్టుకోవాలి. ఎక్కువ మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 20 minutes పెట్టుకున్నా సరిపోతుంది. అదే టైంలో బాస్మతి రైస్ని కూడా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 20 to 30 minutes నానబెట్టుకోవాలి. రెగ్యులర్ బిర్యానీ లాగా ఎక్కువ గంటలు మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా 20 నిమిషాలు అయిపోయాక స్టవ్ పైన పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఎసరు యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసుకొని దానిలోకి ఓల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, లవంగాలు, చెక్క, ఇలాచి, సాజీరా, 1 స్టార్ ఫ్లవర్, 1 జాపత్రి, 1 టీ స్పూన్కి బిర్యానీ మసాలా, కొంచెం రాతి పువ్వు, ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉండేలాగా వేసుకోవాలండి. మనం వాటర్ టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తే రైస్కి కరెక్ట్గా పడుతుంది. ఇక్కడ ఒక 1/2 కప్కి కొత్తిమీర, 1/2 కప్కి పుదీనా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్కి నెయ్యి వేసుకొని ఇలా మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ పెట్టుకున్నాం కదండి ఇంకో స్టవ్ పైన, దాన్ని మధ్యలో ఇలా కలుపుతూ చికెన్ని దగ్గర పడనివ్వాలి. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేదాకా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎసర్ని కూడా స్టవ్ పైన పెట్టాం కదా, చూడండి ఎసరు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మనం 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నుంచి వాటర్ అంతా తీసేసి ఇక్కడ రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని మాత్రం కంపల్సరీ ఒక 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇలా రైస్ వేసిన తర్వాత ఒక్కసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. రైస్ ఉడికి ఇలా దగ్గర పడుతుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలండి. రైస్ని మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక మెతుకు తీసుకొని మనం చెక్ చేసినట్టయితే ఇలా మధ్యలోకి ఇలా విరిగింది కదండి, ఈ టైంలో మనకు 70% రైస్ కుక్ అయినట్టే. ఈ టైంలో రైస్ మొత్తాన్ని ఇలా రంధ్రాలున్న జల్లెల్లో వేసుకొని నీళ్ళని మొత్తం తీసేసుకోవాలి. చూడండి అన్నం పొడి పొడిగా వచ్చింది కదా, ఇలా రైస్ని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనకు చికెన్ కూడా దగ్గర పడుతుందండి. చూడండి వాటర్ మొత్తం రిలీజ్ అయింది, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఈ టైంలో మూత పెట్టుకోకుండా చికెన్ని మొత్తం ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ రిలీజ్ అయింది, వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోయింది. ఈ టైంలో మొత్తం పీసెస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిలోకి మనం రైస్ని వడగట్టాం కదా, ఆ వాటర్ని ఒక 3 గంటలు ఇందులో వేసుకోవాలండి.
దానిపైన కొత్తిమీర, పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసుకొని మనం ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అంతా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా ఎట్ ఏ టైంలో చికెన్ని, రైస్ని ఉడికించుకోవడం ప్రాబ్లంగా అనిపిస్తే ముందు రైస్ని ఉడికించి పక్కన పెట్టుకొని తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. వేసుకున్న రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైనుంచి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. కలర్ కావాలనుకున్న వాళ్ళు పైనుంచి కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కుంకుమ పువ్వునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చివరిలో కొంచెం నెయ్యిలో వేయించిన జీడిపప్పులు వేసుకొని కరెక్ట్గా ఉన్న మూత పెట్టుకొని లోపల నుంచి ఆవిరి బయటికి వెళ్లకుండా పైనుంచి ఇలా ఒక బరువును పెట్టి దమ్ పెట్టుకోవాలి. ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఐ ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఇలా పేనం పెట్టి దానిపైన మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 నిమిషాలు కుక్ చేసుకుంటే టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుందండి. కింద పేనం పెట్టుకోవడం వల్ల అడుగు మాడిపోతుందనే భయం ఉండదండి. మనం స్టవ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసినా చేయకున్నా డైరెక్ట్ ఫ్లేమ్ గిన్నెకి తగలదు కాబట్టి మాడిపోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఒక 5 to 8 మినిట్స్ మాత్రం కంపల్సరీ మనం డైరెక్ట్ మంట మీదనే పెట్టుకోవాలి. బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా పక్కకు పెట్టేసుకోవాలండి. లోపల దమ్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. అప్పుడు సర్వ్ చేసుకోవాలి. లోపల నుంచి ఇలా పీసెస్ని తీస్తూ మనం బిర్యానీ సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ముక్క ఉడికిందో. టచ్ చేస్తేనే ఈజీగా ఉడిపోయేంత పర్ఫెక్ట్గా ఉడికింది. ముక్క సాగినట్టుగా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఈ బిర్యానీకి కాంబినేషన్గా టేస్టీ బిర్యానీ గ్రేవీని రైతాని కూడా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మనం బిర్యానీ రైస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మంచి క్వాలిటీ రైస్ సెలెక్ట్ చేసుకోవాలండి. అలా మంచి రైస్ తీసుకున్నట్టయితే ఇలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా పొడి పొడిలాడుతూ బిర్యానీ రైస్ ఉన్నట్టయితే ఆ బిర్యానీకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ముక్క పర్ఫెక్ట్గా కుక్ అయింది, చాలా సాఫ్ట్గా వచ్చింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఈ టిప్స్తో, ఈ మెజర్మెంట్స్తో బిర్యానీ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా బిర్యానీ చేయాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఈ బిర్యానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ఇక్కడ వేసిన మసాలాలు, కారం, ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చికెన్. మనం వేసుకున్న మసాలాలు కరెక్ట్గా సెట్ అవ్వాలంటే మనం తీసుకునే చికెన్ రైస్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా ఉండాలి. 1.5 kg చికెన్కి 1.5 kg రైస్ ఇక్కడ తీసుకున్నానండి. మీరు ఇంకా స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు, పీసెస్ ఎక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళు 1.5 kg చికెన్కి 1 kg రైస్ మాత్రమే తీసుకోవాలి. ఈ సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో చూడడానికి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూసి కంటెంట్ నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.